అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. నార్త్ కరోలినాలో కాల్పులు జరిగిన కొద్ది గంటల్లోనే మిచిగాన్లోనూ కాల్పులు జరిగాయి. గ్రాండ్ బ్లాంక్లోని మోర్మాన్ చర్చ్ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా దుండగుడిని అమెరికా మాజీ కమాండో థామస్ జాకబ్గా గుర్తించారు. మిచిగాన్లోని మోర్మాన్ చర్చిలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల దాటికి చర్చి బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. చర్చి మొత్తం మంటలో దగ్ధమైంది. ఘటనా ప్రదేశంలో దట్టమైన పొగలమ్ముకుంది. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అటు ఉత్తర కరోలినాలోనూ కాల్పులు కలకలం రేపాయి. సౌత్ పోర్ట్ తీరంలో ఉన్న బార్ను లక్ష్యంగా చేసుకున్న ఓ దుండగుడు సమూహంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 4 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఓ చిన్న పడవపై వచ్చిన దుండగుడు కాల్పులు జరిపి పారిపోయాడు. అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.